దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈ రోజు తెలిసింది. రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌనవ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నావంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్ లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా. తిరుపతి యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను. మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో. శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు. రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానికి ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్ల తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? మీరు నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మొన్న మీ ఈఓ శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాంలోనే బయటికి వచ్చింది. మీరు దాన్ని అలో చేశారు. 2 ట్యాంకర్లు అలో చేసిన తర్వాత 3వ ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది. ఎడిబుల్ ఆయిల్ కలిపారు అని మీరే ప్రకటించి
చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం, దానికి శ్యామలరావు మొత్తం అందరి అధికారులని ఆగమశాస్త్ర పండితులని ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం. దాదాపు నెల రోజులు కూడా కాల. నిజమైతే పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు? ఆ మాత్రం మీరు తెలియకుండా యువగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటంలే. పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు. మళ్ళీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా, శుద్ధి కార్యక్రమం చేద్దామా, శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల ఆళ్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు. ఇంకేం మాట్లాడాలి? సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల ఆళ్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది. దానికి కూడా ఏ రూపంలో జరపాలా అని అంటే పాపము మా ప్రధాన అర్చక స్వాములు ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్ళు. ఎందుకు? మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలా?